కొన్ని వేల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు ఎలా బతికారో ఒక్క క్షణం ఆలోచిద్దాం. ఆహారం కోసం అడవుల్లో, కొండల్లో రోజూ తిరుగుతూనే ఉండాలి. కాని ఒకే ఒక్క ఆవిష్కరణ అక్షరాలా వాళ్ల జీవితాన్నే కాదు, మనందరి తలరాతను మార్చేసింది. అలా సంచార జీవితం నుంచి స్థిరపడి ఈరోజు మనం చూస్తున్న ఈ ఆధునిక ప్రపంచానికి పునాదులెలా పడ్డాయో తెలుసుకుందాం. ఇంతకీ ఆ అతిపెద్ద ప్రశ్న ఏంటంటే, మానవజాతి చరిత్ర గతిని శాశ్వతంగా మార్చేసింది ఏంటి? ఏళ్ల తరబడి తిరుగుతూ బతికిన మనిషిని ఒకే చోట ఆపి ఈరోజు మనకు తెలిసిన ప్రపంచానికి పునాది వేసిన ఆ ఒక్క ఆవిష్కరణ ఏమై ఉంటుంది? చూడండి, ఒకవైపు ఏ రోజుకి ఆ రోజు ఆహారం కోసం అన్వేషణ, ఎప్పుడూ ఒకచోటునుంచి మరో చోటికి వెళ్తూ ఉండే జీవితం. ఇక మరోవైపు స్థిరత్వం, ఒకే చోట ఉంటూ సొంతంగా ఆహారాన్ని పండించుకోవడం. ఇది కేవలం బతికే పద్ధతిలో వచ్చిన మార్పే కాదు, మనిషి ఆలోచనా విధానంలోనే వచ్చిన ఒక పెను మార్పు, ఒక విప్లవం. మరి ఆ ప్రశ్నకు సమాధానం ఒకే ఒక్క మాట: వ్యవసాయం. సుమారు 10,000 సంవత్సరాల క్రితం మనిషి విత్తనాలు నాటి పంటలు పండించడం నేర్చుకున్నాడు. ఈ ఒక్క చిన్న మార్పు, అదే ఈ వ్యవసాయ విప్లవం, తర్వాత జరగబోయే ప్రతిదానికి నాంది పలికింది. ఇది ఒకదాని తర్వాత ఒకటి డామినో ఎఫెక్ట్ లాంటిదే. వ్యవసాయం మొదలుపెట్టాక పంటల దగ్గరే ఉండాలి కదా, దాంతో పర్మనెంట్ ఇల్లు కట్టుకున్నారు. కొంతకాలానికి తిన్నంత పోగా ఇంకా ఆహారం మిగలడం మొదలైంది. ఆ మిగులుతో అందరూ పొలం పనులే చేయాల్సిన అవసరం పోయింది. కొంతమంది కుండలు చేయడం, మరికొందరు పనిముట్లు చేయడం, ఇంకొందరు అందర్నీ నడిపించే నాయకులుగా మారడం మొదలుపెట్టారు. అలా చిన్నగా ఒక సంక్లిష్ట సమాజం ఏర్పడింది. సో ఇది మనల్ని నాగరికత అనే పదానికి తీసుకొస్తుంది. అంటే నాగరికత అంటే కేవలం ఒకచోట ఉండే మనుషుల గుంపు కాదు, అదొక సిస్టమ్. ఆహార మిగులు, రకరకాల పనులు చేసేవాళ్లు, రూల్స్, ఒక నాయకత్వం, ఇలా అన్నీ ఉన్న ఒక వ్యవస్థ. వీటన్నింటికీ మూల కారణం వ్యవసాయం. సరే, మరి ఈ కొత్త జీవన విధానం మొట్టమొదటగా ఎక్కడ మొదలైంది? దానికోసం మనం టైం ట్రావెల్ చేసి నాగరికతకు ఊయల అని పిలువబడే ఒక ప్రదేశానికి వెళ్ళాలి. అదే మెసొపొటేమియా. మెసొపొటేమియా గ్రీకు భాషలో ఈ మాటకు నదుల మధ్య ఉన్న భూమి అని అర్థం. ఈ రోజు మనం ఇరాక్ అని పిలుస్తున్న ప్రాంతంలో టైగ్రిస్, యూఫ్రెట్స్ నదుల మధ్య ఇది ఉంది. ఆ నదులే ఆ ప్రాంతానికి ప్రాణం పోశాయి, భూమిని సారవంతం చేశాయి. ఇక వ్యవసాయం అభివృద్ధి చెందడానికి ఇంతకంటే మంచి చోటు ఇంకేముంటుంది చెప్పండి? ఇక్కడే కొన్ని మైండ్ బ్లోయింగ్ ఆవిష్కరణలు జరిగాయి. ఒక్కసారి ఆలోచించండి, ఆ రోజుల్లో మీ ఆస్తంతా మీరు పండించిన ధాన్యమే. మరి దానికి లెక్కలెలా? దీనికోసం మెసొపొటేమియన్లు ఒక మార్గం కనిపెట్టారు. అదే క్యూనిఫార్మ్, ప్రపంచంలోనే మొట్టమొదటి రాత పద్ధతి. కేవలం పంట లెక్కల కోసం మొదలైన ఈ రాత తర్వాత మానవ మేధస్సులో ఒక పెద్ద విప్లవానికి దారితీసింది. అంతేకాదు, చక్రం, గుర్రాన్ని మచ్చిక చేసుకోవడం లాంటివి కూడా ఇక్కడే మొదలయ్యాయి. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. మెసొపొటేమియాలో ఏం జరిగిందో దాదాపు అదే సమయంలో ప్రపంచంలోని వేరే ప్రాంతాల్లో కూడా నదులు పక్కనే ఇలాంటి అద్భుతమైన కథలే మొదలవుతున్నాయి. ఉదాహరణకి, నైలు నది ఒడ్డున ఈజిప్షియన్లు ఒక అద్భుతమైన నాగరికతను నిర్మిస్తున్నారు. వాళ్ల రాజుల్ని, అంటే ఫారోలని, దేవుళ్లుగా నమ్మేవాళ్లు. వాళ్లు చనిపోయాక కూడా వాళ్ల ఆత్మ బతికే ఉంటుందని నమ్మి వాళ్లకోసం భారీ పిరమిడ్లను కట్టారు. వాళ్ల శరీరాలను మమ్మీలుగా భద్రపరిచారు. వారి నమ్మకాలకు శాశ్వత సాక్ష్యాలుగా ఆ కట్టడాలు ఇప్పటికీ నిలిచి ఉన్నాయి. ఇక తూర్పు వైపు వస్తే, సింధు నది ఒడ్డున అప్పట్లోనే ఎంతో అభివృద్ధి చెందిన ఒక నాగరికత ఉండేది. మొహెంజోదారో, హరప్పా లాంటి వాళ్ల నగరాలు నిజంగా ఇంజనీరింగ్ అద్భుతాలు. ఆలోచించండి, వేల ఏళ్ల క్రితమే ప్రతి ఇంటికి బావి, టాయిలెట్, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉండేవి. అది వాళ్ల కాలం కన్నా ఎంతో ముందున్న ఆలోచన. అయితే అంత గొప్ప నాగరికత ఏమైపోయిందో ఇప్పటికీ ఒక మిస్టరీ. గమ్మత్తైన విషయం ఏంటంటే, ఈ నాగరికతల మధ్య పెద్దగా సంబంధాలు లేవు. అయినా సరే అన్నీ దాదాపు ఒకేలాంటి మార్గంలోనే అభివృద్ధి చెందాయి. అంటే ఇది కేవలం ఒకచోట జరిగిన విషయం కాదు, ఇదొక గ్లోబల్ ఫెనామినన్. చూసారుగా, మెసొపొటేమియా మనకు రాత ఇచ్చింది, ఈజిప్ట్ అద్భుతమైన కట్టడాలు ఇచ్చింది, సింధులోయ నాగరికత సిటీ ప్లానింగ్లో వాళ్ల సత్తా చూపించింది. ఇక చైనాలో పసుపు నది ఒడ్డున
హిమాలయాల వల్ల మిగతా ప్రపంచంతో సంబంధం లేకుండా వాళ్లకంటూ సొంత ఆవిష్కరణలతో మరో గొప్ప నాగరికత అభివృద్ధి చెందింది. ఇప్పుడు కథలో ఒక చిన్న ట్విస్ట్. అమెరికా ఖండాల్లో మాయా, అజ్టెక్ లాంటి నాగరికతలు చక్రంగానీ, గుర్రాల లాంటి పెంపుడి జంతువుల సహాయంగానీ లేకుండానే ఎదిగాయి. అయినా సరే వాళ్లు ఆకాశాన్ని పరిశీలించి ఖగోళశాస్త్రంలో అద్భుతాలు చేశారు. వాళ్లు తయారుచేసిన మాయన్ క్యాలెండర్ ఎంత ఖచ్చితమైనదంటే అది ఈరోజుకి మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. వేల కిలోమీటర్ల దూరం, మధ్యలో సముద్రాలు, ఒకరికొకరు సంబంధం లేదు. అయినా ఈ నాగరికతలన్నిట్లో కొన్ని కామన్ పాయింట్సున్నాయి. అందరూ సూర్యుడు, నీరు, అగ్నిలాంటి ప్రకృతి శక్తుల్ని పూజించారు. వరదలు, భూకంపాలు వస్తే దేవుళ్లకు కోపం వచ్చిందని నమ్మారు. ముఖ్యంగా అందరిలోనూ తమ కథను, తమ జీవితాన్ని రాబోయే తరాలకు చెప్పాలనే ఒక బలమైన కోరిక ఉండేది. అందుకే అంత గొప్ప కళలు, కట్టడాలు పుట్టాయి. సరే, ఇదంతా బావుంది. ఇంత చరిత్ర నుంచి మనం గ్రహించాల్సిందేంటి? ఈ ప్రాచీన నాగరికతల వారసత్వం ఈరోజు మనకు ఏం చెబుతోంది? అసలు విషయం ఒక్కటే. మానవ అభివృద్ధికి పునాది వ్యవసాయం. అది మనకు కేవలం ఆహారమివ్వలేదు. ఇల్లు, కుటుంబం, ఊరు, సమాజం, మనం నాగరికత అని పిలుచుకునే ప్రతి దానికి పునాది వేసింది అదే. ఒక్క క్షణం ఆలోచించండి. వ్యవసాయం అనేదే లేకపోతే బహుశా మనం ఇప్పటికీ సంచారులుగానే మిగిలిపోయేవాళ్లమేమో. నగరాలు, ఇల్లు అని పిలుచుకునే శాశ్వత ప్రదేశాలు లేకుండా ఈ ప్రయాణంలో మనమెంత దూరమొచ్చామో ఇది మనకు గుర్తుచేస్తుంది. ఇదంతా మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్నకు తీసుకువస్తుంది. ఈరోజు మనం అభివృద్ధి పేరుతో చేస్తున్న పనులతో మన పూర్వీకులు వేసిన ఆ పునాదిని గౌరవిస్తున్నామా? లేక మన చేతులతోనే దాన్ని నాశనం చేస్తున్నామా? ఆ ప్రాచీన నాగరికతలో నేర్పిన పాఠాలు మన ప్రస్తుత చర్యల గురించి మనకు ఏం చెబుతున్నాయి? ఇది మనమందరం ఆలోచించాల్సిన విషయం.